బీజేపీ లీడర్లకు కేసులు పెట్టడం తప్ప ఇంకో పని లేదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు కవిత. చట్టం న్యాయం మీద మాకు నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు కవిత. రంగారెడ్డి జిల్లా జాగృతి జనం బాటలో భాగంగా మియాపూర్ పిఏ నగర్లో పర్యటించారు కవిత. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆడబిడ్డలు ఇంతమంది వచ్చిండ్రు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నేను వచ్చుడే అటు శ్మశానం చూసుకుంటా వచ్చిన. శ్మశానం దగ్గర కూడా మరి ఇదివరకే 2 సార్లు శిలాఫలకం వేసిపోయినరట, కానీ శ్మశానం దగ్గర పని జరగలేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జరగాలి, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ప్రతి శ్మశానాన్ని తెలంగాణ అంతా మంచిగా చేసుకునే కార్యక్రమాలు చేసినాం. కానీ ఇక్కడ ఎందుకు జరగలేదో ఒక్కసారి ఆ శిలాఫలకాల ఫోటోలు తీసుకుందాం, మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఖచ్చితంగా అడిగి ఎందుకు జరగలేదన్నది చూసి చేపిద్దాం. ఎందుకంటే అటు నుంచి వస్తుంటే మా ఆడబిడ్డలందరూ చెప్పిండ్రు శ్మశానంలోకి వెళ్ళి పాములన్నీ కూడా ఇండ్లలోకి వస్తున్నాయని చెప్పిండ్రు. మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది, బురద దారుణంగా ఉంది అక్కడ. కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యూత్కి నేను ఇచ్చేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఒక శిలాఫలకం చూస్తున్నారు మీ ట్రాన్స్ఫార్మర్ పక్కన. మొన్న జూలైలో వేసిరు 20 లక్షలతోని అని చెప్తున్నారు. మరి 20 లక్షలతో రోడ్ వేస్తే ఇక్కడైతే కొంచెమన్నా రోడ్ కనబడతలేదు కదా. జూలైలో వేసిరు, అది ఇవాళ నవంబర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అడగండి, ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోండి, ఆ కార్పొరేటర్ గారు ఎవరో తెలుసుకోండి. వెళ్ళి అన్న మరి శిలాఫలకం వేసిపోయింది, రోడ్ ఏమైందని దయచేసి అడగమని కోరుతా ఉన్నాను. తొందరగా రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం సంబంధించి కూడా పథకాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా ఎక్కువ మిషన్ భగీరథ మంచి పథకం, ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అని పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని కనీసం మెయింటైన్ చేయక తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇది చాలా దారుణం. ఆ పరిస్థితిని తక్షణమే చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి? సగం చెరువులు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో కొత్త టౌన్షిప్లు వచ్చినాయి. అంటే మన వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద కూడా మొత్తం మింగేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఏంది పేర్లు గీర్లు అవసరం లేదు. డెఫినెట్గా ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళే కాజేసిండ్రు, పేదవాళ్ళు మాత్రం మీరు పేదవాళ్ళుగానే ఉండిపోయింది. కాబట్టి నేను అనేది ఒకటే, కులం మతం నైజాంత పైసలు ఉంటే అందరు పిలిచి బొట్టు పెడతారు, అవునా కాదు? మీ అందరికీ తెలుసు. మనకు జర 2 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి తీసుకుందాం. మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాం, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం, ఇండ్ల కోసం ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో అది రావడానికి కోసం మీ పక్షాన మేము నిలబడి కొట్లాడతాం.